తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులు తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నారు. వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించాలని, అట్లాగే డబుల్ బెడ్రూమ్లు, అట్లాగే వాళ్ళకి పెన్షన్లు కూడా రావాలని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమ కళాకారులను వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఇప్పుడు ఇక్కడ ఎందుకు ధర్నా చేస్తున్నారు? అంటే మేము మలిదశ తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా కొన్ని వందల వేల తెలంగాణ ఉద్యమ పాటలు పాడడం జరిగింది. మరి ఆనాటి కేసీఆర్ గవర్నమెంట్లో మాకు ఉద్యోగాలు రాలేదు. దాదాపుగా 12 సంవత్సరాలుగా ఈ తెలంగాణ మరి సాంస్కృతిక సారథిలో ఉద్యోగాల కోసం మేము అప్పటి నుండి ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటివరకు కూడా మా కళ నెరవేరలేదు, మాకు ఉద్యోగం రాలేదు. అయితే మరి ఆనాటి తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా కొన్ని వందల ధూమ్ధామ్ కార్యక్రమాల్లో, నిరసన కార్యక్రమాల్లో, రైలు రొక్క కార్యక్రమాల్లో ఎన్నో మరి ఉద్యమాల్లో మేము పాల్గొన్నాం. కానీ ఆనాటి మరి కేసీఆర్ గారి ప్రభుత్వం మాకు ఆ రోజు ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ మరి 12 సంవత్సరాల మా ఈ నిరుద్యోగ ఈ వేదన ఇప్పటికన్నా మా ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనన్నా మాలాంటి మరి తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలని తండ్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు దయచేసి దయతో మా కళాకారులందరికీ కూడా సారథిలో ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మరి పౌరు దీక్ష కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంటే గతంలో కూడా మీకు సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కూడా ఉద్యోగాలు ఇచ్చారు కదా, అట్లాగే మీకు పెన్షన్లు కూడా ఇస్తామని చెప్పారు కదా. అప్పుడు మాకు తెలంగాణ రాకముందుకు కానీ తెలంగాణ వచ్చినప్పుడు కానీ ఏ ఉద్యోగం మాకు ఎలాంటి పెన్షన్లు కానీ ఎలాంటి ఉద్యోగాలు కానీ ఎలాంటి ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు మాకు ఇంతవరకు అందలేదు. తెలంగాణ ఉద్యమంలో మేము ఎందుకు పాల్గొన్నామంటే ఆ రోజు ఏదైనా మా బతుకులు బాగుపడతాయేమో అని ఆ రోజు మరి ఆంధ్ర పెత్తందారులను తరిమి కొట్టడం జరిగింది. కనీసం మన సొంత రాచరికంలో తెలంగాణ ఉద్యమంలోనైనా మా కళాకారుల ఏమైనా బతుకులు ఏమైనా మారుతాయని మేము అనుకున్నాం. దాదాపు తెలంగాణ రావడానికి ముందు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినాం. ఈ 12 సంవత్సరాల నుండి తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకుల పోరాటం కోసం మేము కొట్లాడుతున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కళాకారులంటే వారికి చాలా ఇష్టం, కళలన్నా వారికి చాలా ఇష్టం. ఏదైనా దయచేసి ఒక 1000 మంది నిరుద్యోగ కళాకారులకు ఏదైనా అవకాశం కంపల్సరీ మా ఉద్యోగ కళాకారులకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ఈ పౌరదీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మేము వరంగల్ నుండి దాదాపుగా 200 మంది కళాకారులు రావడం జరిగిందన్న. మా కళాకారులకు ఉన్నటువంటి శక్తి ఏమైనా కూడా అది ఒక పాటే. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మాకు అవకాశం కల్పించి మాకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి భావిస్తూ, మాకు ఎలాంటి సంపాదన లేదు, అమ్మా నాన్నల సంపాదనేమీ లేదు, తాత తండ్రుల నాటి ఆస్తిపాస్తులు లేవు, కడుపు మార్చుకొని కన్న తల్లిని విడిచి ఎన్నో ఊళ్ళు తిరిగి గెలిచి వస్తున్నాము, నిన్ను నమ్ముకొనే బ్రతుకుతున్నాము పాటమ్మా, నిన్ను నమ్ముకొనే బ్రతుకుతున్నాము పాటమ్మా, నువ్వు లేకుండా ఈ లోకానికి మేము ఎవరో తెలియదమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా, ప్రతి మదిలోన మెదులుతుండవో పాటమ్మా, నా ఎదలోన పదిలంగుంటావో పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా, నీ తోడు ఉంటే ఏ బాధలుండవని తెలవనోళ్ళు కొందరు, అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరు, ఈ తోడు ఉంటే ఏ బాధలుండవని తెలవనోళ్ళు కొందరు, అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరు, ఎంత కాటకుడైనా బాతురుమో నిన్ను బతిమిలాడుకుంటాడోయమ్మా, నువ్వు లేకపోతే ఈ లోకానికి మేమెవ్వరో తెలియదోయమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మా, ప్రతి మదిలోన మెదులుతుంటావా పాటమ్మా, మా ఎదలోన పదిలంగుంటావో పాటమ్మా, విడిచి ఉండలేనమ్మా ఓ
పాటమ్మ ఎన్నడూ మర్చిపోనమ్మో నా పాటమ్మ. మా యొక్క కళాకారులకు ఈ యొక్క శక్తి మాకున్నటువంటి ఆయుధమే ఒక పాట కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మా కళాకారులందరినీ కూడా గుర్తించి మాకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని చెప్పేసి వేడుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి శేష ఎంతోమంది కళాకారులు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే గత 12 సంవత్సరాలు బాధపడుకుంటూ ఉద్యోగాల గురించి పాట పాడితేనే పొట్టగడుతుందనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వం ఎంతో కొంతమందికి 550 మందికి జాబులు ఇచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఒక 1000 మంది ఉన్నారు, అంతకంటే ఎక్కువ లేరు. 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటూ మా ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మొదటిసారి మన కళాకారుడు శ్రీకాంతాచారి చనిపోయాడు. ఆయన మీద ఒక 2 నెలలు పాడతాను. ఉడుకు నీళ్ళు పోస్తానంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బువ్వల చెయ్యి పెట్టక ఊదుకొని తింటివి బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుకా. హవ్వ గుర్తుకు రాలేదా నీకు, అయ్య గుర్తుకు రాలేదా, గాబురంగ ముద్దాడి పెంచిన చెల్లెయాదికి రాలేదా, ఎత్తుకొని ముద్దాడి పెంచిన చెల్లెయాదికి రాలేదా, ఉడుకు నీళ్ళు పోస్తానంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుకా, ఉడుకు బువ్వల చెయ్యి పెట్టక ఊదుకొని తింటివి బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుకా, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి బిడ్డ. జై తెలంగాణ. మేము గత ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా పల్లె పల్లెన గోచి కట్టుకొని డబ్బు సంకరించుకొని పల్లె పల్లెన తిరిగి అనేక ఉద్యమాలు చేసి ప్రజలను చైతన్యం చేసి తెలంగాణ ఉద్యమం వైపు తెలంగాణ వచ్చేంత వరకు మేము పోరాటం చేసినటువంటి కళాకారులం. మేము ఎవరు ఏది ఇస్తానో, ఎవరు ఏదైనా మాకు ఆర్థికంగా ఏమైనా సపోర్ట్ చేస్తానో, కిరాయిలకు ఇస్తానో మాకు ఎవరు ఇవ్వలేదు, మేము చేయలేదు. మా తెలంగాణ మాకు కావాలని పల్లె పల్లెన మేము పోరాటం జరిగింది. అప్పట్లో తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చే పార్టీలకు మేము పాటలు పాడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడు మేము పాటలు పాడి జరిగింది. మరి అప్పట్లో కేసీఆర్ మరి మమ్మల్ని నమ్మించి మోసం చేసి 12 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే 550 మంది కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనుబంధ కళాకారులకు, వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేసే కళాకారులకు, వాళ్ళకు జోకే కళాకారులకు 500 మందికి, అసలు అందులో 550 మంది కళాకారులు నిఖర్సైన కళాకారులు దాదాపు ఒక 200 మంది ఉంటారు. ఆ 200 కలిస్తే 350 మంది ఫేక్ కళాకారులే ఉండు. వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళకు భజన చేసే వాళ్ళకి ఇచ్చారు. కానీ నిఖర్సైన కళాకారులం, ఉద్యమ కళాకారులం, మేము అనేక రకాల పోరాటం చేసిన కళాకారులం, పల్లెన చైతన్యం చేసే కళాకారులం. ఈరోజు అనేక రకమైన మాకు హిస్టరీ ఉంది. అంటే మేము ఉద్యమాలు చేసినటువంటి ఫొటోస్ కానీ, ఉద్యమం చేసిన నేపథ్యాలు కానీ, మాకు అనుభవాలు కానీ ఉన్నాయి. కానీ ఇప్పటి ప్రధానమైన డిమాండ్ ఈ కాంగ్రెస్ ఎట్లయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ను ఫామ్ హౌస్లో వండబెట్టినామో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఈ ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రతి ఒక్క కళాకారుడికి ఉద్యోగం రావాలి, సంస్కృత సార్లు ఉద్యోగ అవకాశం కల్పించాలి, ఇందిరమ్మ ప్రతి ఒక్క కళాకారుడికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, అదేవిధంగా 10 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలి, మరి వయసు అయిపోయినటువంటి కళాకారులకు పింఛను కల్పించాలి. ఈ విధంగా ప్రధానమైన డిమాండ్ చేస్తే మరోసారి రేవంత్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాంటిది మాకు డిమాండ్స్ నెరవేర్చకపోతే మేము ఎట్లయినా సరే కళాకారులం మళ్ళా కేసీఆర్ అయితే గజ్వేల్ ఎట్లా ఫామ్ హౌస్లో వండుకుంటూ మరి కొడంగల్లో ఫామ్ హౌస్ కట్టుకొని రేవంత్ రెడ్డికి ఇట్లా అదే పరిస్థితి ఉంటారు. అందుకని మీ కళాకారులం అంతా ఐక్యంగా పోరాడి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మాకు ప్రధానమైన డిమాండ్లు నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.